శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి క్రోధినామ సంవత్సరంలోని ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, రాజపూజ్యం ఎట్లా ఉంది, అవమానం ఏ విధంగా ఉంది అనే విషయాలు మనం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ధనురాశిలో మనకు కనబడేది ఏంటంటే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, అలాగే మూలా నక్షత్రం కనబడుతుంది. సో మూలా నక్షత్రం ఆరంభమై పూర్వాషాఢ, ఉత్తరాషాఢ వెళ్తుంది. మొత్తం 9 భాగాలు అక్కడ కనబడుతుంటాయి. ఈ ధనురాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా ఏళ్ళనాడు శని అనుకోండి, దాని ప్రభావం అనుకోండి, షష్టగ్రహ కూటమి ప్రభావం అనుకోండి, ఏదో రకంగా 2019 డిసెంబర్ 26వ తారీఖు నుండి రకరకాలుగా మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బంది ఇలా రకరకాలు చేసుకుంటూ వస్తుంది. ఎవరిని ఒక రకంగా బలంగా ఉంచకుండా ఆర్థికంగా చాలా దెబ్బ కొడుతూ వచ్చింది. అటువంటి ఈ ధనురాశికి ఈ సంవత్సరం ఎలాగుంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు, ఆదాయం విషయంకి వచ్చినప్పుడు 11 భాగములు, వ్యయం వచ్చేసరికి 5 భాగములు కనబడుతున్నాయి. అలాగే రాజపూజ్యం 7 భాగములు, అవమానం అనేది 5 భాగములు కనబడుతున్నాయి. చాలా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. 5 భాగములు ఆదాయం ఉందంటే సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. 5కి దాటి ఎక్కువ ఆదాయం ఉంది అంటే డెఫినెట్గా మన లైఫ్లో ఈ సంవత్సరం ఆర్థిక బలం బాగానే పెరుగుతుంది అర్థం అన్నమాట. 5 కంటే తక్కువ ఉన్నదంటే డెఫినెట్గా మనం కొంచెం ఇబ్బంది పడుతున్నాం. పక్క నుండి తెచ్చుకోవాలి, పూర్వాశ్రమం సంపాదించింది మనం వాడుకోవాలి, లేదని అప్పైనా తెచ్చుకోవాలి. సో ఈ 5 భాగములే ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు 11 భాగములు అంటే 5 నుండి 6 పాయింట్లు ఎక్కువ ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. కానీ ఖర్చు పెట్టేది మాత్రం 5 భాగములే కనబడుతుంది. అంటే 6 భాగములు సేవింగ్స్ ఉన్నాయని చెప్తోంది. సో ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం పండగ అని చెప్పచ్చు. ఆర్థిక బలం చాలా బాగుంది కాబట్టి ఈ ఆర్థిక బలాన్ని మనం దాచుకోగలిగితే వచ్చే సంవత్సరానికి కూడా చాలా ఉపయోగపడే అవకాశం ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే వ్యయం దగ్గర 5 భాగములు కాబట్టి భయపడక్కర్లేదు. అలాగే రాజపూజ్యం కూడా మనకి 7 భాగములు. అంటే గౌరవపరమైన నిర్ణయాలు మధ్యవర్తిత్వం వహించడం వల్ల గౌరవం పెరగడము, మీ పేరు ప్రతిష్టలు విశ్వవ్యాపంగా వ్యాపించడము, ఈ రకరకాలుగా మీకు గౌరవమైన ఉన్నత శిఖరం చేరుకోవడం, ఇవన్నీ మీకు బాగా కనబడుతున్నాయి. అలాగే మీకు అవమానం దగ్గరకు వచ్చినప్పుడు 5 భాగములే కాబట్టి మనం ఏమాత్రం భయపడక్కలేదు. ఇది ఇలా ఉంటే వ్యవసాయదారులకు ఏ విధంగా ఉంది? వ్యవసాయం చేసుకునే వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం ధాన్యము అనుకోండి, వరి పంట అనుకోండి, అలాగే మీరు మొక్కజొన్న తీసుకోండి, పత్తి పంట తీసుకోండి, మిరపకాయ తీసుకోండి, అలాగే టమాటా తీసుకోండి, కూరగాయలు తీసుకోండి, అన్ని రకాల పాడి పంటలు చేసేవారు ఎవరైతే ఎర్రమట్టి నేల మీద చేస్తారో వాళ్ళకి ఒక 20% ఎక్కువ బలంగా ఉంది లాభము. అలాగే నల్లమట్టి మీద వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం ఒక 15% లాభదాయకంగా ఉంది కనబడుతుందన్నమాట. సో ఇక్కడ రైతాంగానికి ఒక చక్కటి ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ధనురాశి వారికి ఈ సంవత్సరం. అంటే రైతులకు పండగే పండగ అని చెప్పచ్చు. వాళ్ళ ఆర్థిక బలము చక్కగా పెరిగే అవకాశం అయితే బాగానే కనబడుతుంది. అలాగే మన చేపలు పట్టేవారు అంటే ఫిషరీ వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే కోళ్ళ వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, అంటే హ్యాచరీస్, తర్వాత మనం పోల్ట్రీస్ రన్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా దానా చాలా చక్కటి ప్రాఫిటబుల్గా కనబడుతుంది. అలాగే మనం చేసే ఫిషరీస్ వ్యాపారం చేసేవాళ్ళు, రకరకాల వ్యాపారాలు చేసే ఫుడ్ ఇండస్ట్రీ మీద చేసేవాళ్ళకి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు. మంచి లాభదాయకంగా వెళ్తుంది, మన అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. అలాగే విద్యార్థులకి, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ఆరంభంలోనే గురు అనుగ్రహంతో వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఇనిషియేట్ చేయండి. మీ ఎండింగ్ లోపల డెఫినెట్గా సక్సెస్ కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉందో వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది కూడా సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనబడుతుంది. విద్యార్థులు ఎవరైతే ఆల్రెడీ వెళ్ళి ఉన్నారో వాళ్ళకి చక్కటి ఫలితాలు ఈ సంవత్సరం ఉద్యోగం రావడము, అంటే లాంగ్ విదేశాల్లో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి ధనురాశి వారికి డెఫినెట్గా వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం బాగానే కనబడుతుంది. ఏమాత్రం భయపడక్కలేదు. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుని చేసే ప్రయత్నాలు కొందరు, అంటే ఫ్యామిలీ పరంగా వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి అని చెప్పి కెనడా అనుకోండి, యూకే అనుకోండి, ఎక్కడైనా అనుకోండి ఆ వీసా ప్రాసెస్ చేసుకుంటారు, H1B తీసుకోవడం ప్రయత్నం చేస్తారు. తీసుకుని అక్కడ వెళ్ళి ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వాలి, వ్యాపార రీత్యా సెటిల్ అవ్వాలనుకున్న వాడు కూడా కొంతవరకు పాజిటివ్గా ఉంది చెప్పచ్చు. గట్టి ప్రయత్నం చేయాలి, చేస్తే సక్సెస్ అనేది బాగా కనబడుతుందని చెప్పగలుగుతాం. అలాగే ఉద్యోగం, వృత్తి, ఉద్యోగస్తులు ఎవరైతే మన భారతదేశంలో ఉన్నారో, ఉద్యోగులు ఆంధ్ర రాష్ట్రం ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో చిన్న ఇంప్రూవ్మెంటు, ఇంక్రిమెంటు, ప్రమోషన్స్ ఇవన్నీ కూడా కనబడతాయి. ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, అలాగే బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, హార్డ్వేర్ అనుకోండి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైనా తీసుకోండి, ఉద్యోగరీత్యా హైయర్ అఫీషియల్ నుండి అప్రిషియేషన్ వస్తుంది. మీరు చేసే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా దానికి ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. దానికి ఒక డిఫరెంట్ మొమెంటం రావడం కానీ, దానికి డిఫరెంట్ ఫైనాన్షియల్గా ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్ రావడం కానీ ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశాలు మీకు బాగానే కనబడుతుందని చెప్పచ్చు. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి
అవార్డులు రివార్డ్స్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా వస్తాయి. వ్యాపారంలో కూడా మనకు ఒక గ్రోత్, ఒక బలము, అదేవిధంగా దాని బ్రాంచెస్ ఓపెన్ చేయడం ఈ రకంగా జరిగే అవకాశాలు బాగా కనబడతాయి. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ లైన్లో ఉండే వాళ్ళకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైన్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా వ్యాపార రీత్యా కొంత అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం అయితే బాగానే కడుతుంది. అలాగే మనం వెళ్ళేటప్పుడు విదేశాలలో లావాదేవీలు అంటే ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాల గురించి కూడా మాట్లాడుకోవాలి. అది కూడా చాలా ప్రాఫిటబుల్గా బాగానే జరిగే అవకాశం ఉంది, ఏమాత్రం భయపడక్కలేదు. ఇంకా రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, రాజకీయమే ఒక వ్యాపారంగా పెట్టుకుని, పెట్టుబడిగా పెట్టుకుని వెళ్ళే వాళ్ళకి ప్రాఫిటబుల్గానే ఉంటుంది. సినిమా హిట్ అయింది, ఫైనాన్షియల్ హిట్ అయింది, సినిమా ఫెయిల్ అయింది అంటుంటారు మన వాళ్ళు. అంటే ఏంటంటే సినిమా పెద్దగా బాగుండకపోవచ్చు, కానీ టర్న్ ఓవర్ బాగా పెరుగుతుంది. అలాగేంటంటే మీకు మీ వ్యక్తి గెలిచినా గెలవకపోయినా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మాత్రం ప్రాఫిటబుల్గా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అయితే బాగానే ఉంది. అంటే అది వ్యాపారంగా అనుకుంటే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయ రంగంగా, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వాళ్ళు కూడా భూమి మీద పెట్టిన ప్రతి రూపాయికి ₹2 ప్రాఫిటబుల్గా ఉంటుంది ఈ సంవత్సరం. అంచేత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. సక్సెస్ మీ వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. కుటుంబపరంగా మనం ఆలోచించుకునేటప్పుడు కుటుంబంలో తీసుకుంటే తగాదాలు ఇవన్నీ, చిక్కుముడ్లు అవన్నీ పూర్తిగా బలహీనపడతాయి. డెఫినెట్గా అన్యోన్యత పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లల వారి ద్వారా కూడా కొన్ని శుభవార్తలు వింటారు కాబట్టి మానసిక ఒత్తిడి నుండి బయటపడే అవకాశం పూర్తిగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే పెళ్లి విషయాలకు వచ్చిన శుభకార్యాలు చేస్తారు, శుభకార్యంలో మధ్యవర్తిత్వం వహిస్తారు. మీ మాటకు గౌరవం పెరుగుతుంది, మీ మాటకు విలువ ఉంటుంది. మీరు లేని ఈ కార్యం జరగదనే టైప్లో మిమ్మల్ని పూర్తిగా విశ్వసించి మిమ్మల్ని మధ్యలో ఉంచి కార్యసిద్ధి అయ్యేటట్టుగా చేసుకుంటారు. అంచేత మీకు ఆ గౌరవం దక్కుతుంది. గౌరవపదంగానే మీ శుభకార్యాలన్నీ జరుగుతాయని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక మనం ఇంకొకటి, ఆరోగ్య విషయం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి ఆరోగ్య విషయంలో ఏమైనా ఇబ్బంది పడతాయనుకుంటే సహజంగా మీ జాతకంలో మీకు ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో అనారోగ్య స్థితి పెరగడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం లేదు. కానీ మీకు చతుర్థంలో రాహు కూర్చున్నాడు, వాడు సంవత్సరం అంతా ఉంటాడు కాబట్టి ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి అంటాం కాబట్టి మీ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీ తల్లిగారిని చూసుకునే సంస్కారంలో బాగా చూసుకోవాలి. మీ తల్లిగారిని చాలా అద్భుతంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మనకు ఒక అవకాశం ఇచ్చాడు భగవంతుడు. చతుర్థంలో రాహు వస్తారంట, మనం అనుకుంటాం తల్లిగారు ఆరోగ్యం చూసుకోవాలి కదా, ఆవిడకి ఏదైతే అనారోగ్యం అయితే చూసుకుంటే అయిపోయింది కదా అనుకుంటాం. కానీ భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు తల్లికి సేవ చేసుకోవడానికి. ఆ చేసుకోవడానికి ఇచ్చిన అవకాశం మనం సద్వినియోగపరచుకోవాలి. అలా చేసుకున్నప్పుడే మనకు మోక్షం ఉంటుంది. మన తదనంతరం మన పిల్లలకి, మన తర్వాత మన నెక్స్ట్ జనరేషన్కి కూడా ఒక యోగం ఉంటుంది అని తెలుసుకోవడానికి చేసే మార్గమే భగవంతుడు మనకి ఇచ్చిన ఆ రాహు చతుర్థంలో ఉండే అవకాశం. అంచేత ఇటువంటి సమయంలో తల్లిగారు చేసుకోవాల్సిన సంస్కారాలన్నీ చక్కగా చేసుకోవడము, ఆ విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే మాత్రము మీకు అదనముగా ఆల్రెడీ మీకు ఆదాయం ఏమో ఒక రకంగా అద్భుతంగా ఉంది, సంవత్సరం బాగుంది కాబట్టి ఇంకొంచెం అదృష్టం కూడా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి, బాగుంటుంది. ఇక ప్రయాణాల విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు, పుష్కరకు వెళ్ళొచ్చు. అదేవిధంగా పుణ్యక్షేత్ర దర్శనాలు జరుగుతాయి, విదేశీ యానం జరుగుతుంది. ఈ ప్రయాణాల్లో మీకు ఎటువంటి చిరాకులు జరిగే అవకాశం కనబట్లేదు. ఆర్థిక విషయంలో మనం ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి 14 పాయింట్స్ అంటే మామూలుది ఏం కాదు, 11 పాయింట్స్ పైన అంటే డెఫినెట్గా సక్సెస్ అది ఉందని చెప్పచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఆచితూచి వ్యవహరించండి. అది మీకు సంబంధమైన వ్యాపారం కాదు, ఎందుకంటే ఈ సంవత్సరం కొంత వీక్గా ఉంటుంది మీకు మాత్రం. అలాగే ఓవరాల్గా తీసుకుంటే ఆరంభంలో గురు యొక్క అనుగ్రహం ఉన్నాము, శని 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి విక్రమార్కంగా ది మోర్ డైనమిక్, మోర్ సక్సెస్ఫుల్ తీసుకెళ్ళడము, ఇవి రెండు మీకు పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఆర్థిక లావాదేవీలు చాలా బాగా పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది మీకు కలగదు. తల్లిగారి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి చాలా బాగుంటుంది. ఇవన్నింటిని అధిగమించడానికి మంత్రమే శరణ్యంగా అనుకున్నప్పుడు మీరు చేయవలసిన మంత్రం ఏంటంటే గణపతి ఆరాధన. గణపతి ఆరాధన మీరు చేస్తే గరిక పూజ కానీ చేసుకున్న, నీళ్లతో అభిషేకం చేసిన, పాలతో అభిషేకం చేసిన, పంచామృతంతో అభిషేకం చేసి తీర్థం తీసుకున్న, గణపతి హోమం చేసిన, అలాగే గణపతి సంబంధించిన ఏదో ఒక ప్రక్రియ అనేది బుధవారం నాడు నెలకు ఒకసారి అయినా సరే చేసుకోగలిగితే, స్వామివారికి అభిషేకం కానీ హోమం కానీ ఏదైనా చేసుకోగలిగితే ఇది మీకు మూలాధారంలో ఒక శక్తిని క్రియేట్ చేస్తుంది. ఆ శక్తితో మీరు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు. మీరు చెప్పిన మాటే జయంగా వెళ్తూ మళ్ళా 11 సంవత్సరాల వరకు వెనక్కి చూసుకోకుండా అంత బలాన్ని మీకు ఇస్తుంది ధనుసు రాశి వారికి. ఎందుకంటే గత 7 సంవత్సరాలుగా మీరు పడిన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని అధిగమించడానికి మీరు కొంత యాక్టివ్గా ఉండాలి, కొంచెం శక్తిని పుంజుకోవాలి, కొంత యోగంలోకి వెళ్ళాలి. కాబట్టి దశలు, అంతర్దశలు ఎలాగున్నప్పటికీ కూడా గోచార రీత్యా బలం పెంచుకునేటప్పుడు డెఫినెట్గా అవి దశలు కూడా సహకరిస్తాయి. కాబట్టి ఆ విధంగా గణపతి మంత్రం చేసుకుంటూ ముందుకెళ్ళండి.
డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.